శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు లివ్ విత్ గాడ్. ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత. ప్రియులారా, రండి ఈ దినపు వాక్య భాగాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. ఈ దినపు వాక్య భాగం యోబు గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. యోబు గారి జీవితంలో జరిగినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులను ఈరోజు దేవుడు మన జ్ఞాపకాల్లోనికి తీసుకొని వస్తున్నాడు. మన ముందుకి ఆయన యోబు గారి జీవితాన్ని ఈ దినము మరి ఒక్కసారి మన ముందుకు దేవుడు తీసుకొని వస్తున్నాడు. ప్రియులారా, యోబు గారి జీవితంలో భయంకరమైన కష్టాలు వచ్చినప్పుడు, ఆయన జీవితంలో భయంకరమైన పరిస్థితులను యోబు ఎదుర్కొంటున్నప్పుడు ఆయన స్నేహితులు చూడడానికి వచ్చారు. యోబును చూసి, దూరము నుండి యోబును చూసి వాళ్ళు ఏం చేశారో తెలుసా? తమ బట్టలు చింపుకొని, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా యోబు, నువ్వేనా ఈ గతి పట్టింది అని ఎలుగెత్తి ఏడ్చారు యోబును చూసి తన ప్రాణ స్నేహితులు. ఆ తర్వాత యోబుతో కింద కూర్చొని యోబు వలె వారు కూడా అంగలార్చారు. కానీ ముందుకు వెళుతూ వాళ్ళు ఏం చేశారో తెలుసా? యోబును నిందించడం ప్రారంభించారు, యోబును అవమానించడం ప్రారంభించారు. యోబు, నువ్వు పరిశుద్ధుడవేనా? నువ్వు నీతిమంతుడవేనా? నువ్వు యథార్థవంతుడవేనా? నీకెందుకు ఈ గతి పట్టింది? నువ్వు పరిశుద్ధుడవైతే, నువ్వు యథార్థవంతుడవైతే, నీవు దేవుని యందు నీతి న్యాయములు కలిగిన వాడవైతే నీకు ఈ గతి ఎందుకు పడుతుంది యోబు? కాబట్టి నువ్వు నీతి కలిగిన వాడవు కాదు, నువ్వు న్యాయము కలిగిన వాడవు కాదు. నీతిమంతులను దేవుడు శిక్షించడు, న్యాయము కలిగిన వారిని దేవుడు శిక్షించడు, పరిశుద్ధులను దేవుడు శిక్షించడు. కానీ నువ్వేదో తప్పు చేసావు, నువ్వేదో పాపం చేసావు, చేయరాని భయంకరమైనటువంటి పాపాలను నువ్వు చేసావు యోబు, నువ్వు చేసావు. అందుకే నీ స్థితి ఈరోజు భయంకరమైంది. నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇన్ని ఇబ్బందులు వచ్చాయి. యోబు గారికి ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. ఒంటి నిండా కురుపులు వచ్చేసాయట, భార్య కూడా ద్వేషించే స్థితికి వచ్చేసింది, బిడ్డలందరూ చనిపోయారు. అటువంటి పరిస్థితుల్లో ఏమండి అతని యొక్క కురుపులను కుక్కలు వచ్చి నాకుతున్నాయట. అతని యొక్క కురుపులను కుక్కలు వచ్చి నాకుతున్నటువంటి పరిస్థితులలో ఎవరు యోబు దగ్గరికి చేరగలరు చెప్పండి? చేరదీయడానికి వచ్చినటువంటి స్నేహితులు, బలపరచడానికి వచ్చిన స్నేహితులు, ఇదిగో అతనితో పాటు కష్ట సుఖాలను పంచుకోవడానికి వచ్చినటువంటి స్నేహితులు ఆయనను నిందించడం ప్రారంభించారు, ఆయనను అవమానించడం ప్రారంభించారు. నువ్వేదో పాపం చేసావు, చేయరాని పాపాలు నువ్వేదో చేసావు యోబు, అందుకే నీకు ఈ భయంకరమైన కష్టాలు వచ్చాయి. కానీ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? అలాంటి పరిస్థితుల్లో కూడా వారు గొప్ప మాట మాట్లాడారు. ఏంటో తెలుసా? ఆయన ఎంత గొప్ప బాధలు నీకొచ్చినా, ఎన్ని భయంకరమైన కష్టాలు నీకొచ్చినా, నీతిమంతుడైతే నీతిమంతుణ్ణి దేవుడు విడిపిస్తాడు అని వారు మాట్లాడుతున్నారు. నిజమే కదా? ఎంత గొప్ప మాట! నీకెన్ని కష్టాలు వచ్చినా, నీకెన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, భయంకరమైనటువంటి పరిస్థితులు నిన్ను ఆవరించిన, ఈ లోకంలో అందరూ నిన్ను ద్వేషించిన యోబు వలె నీవు సమస్తము కోల్పోయినా దేవుడు మాత్రం నిన్ను చేయి విడవడు ప్రియులారా. దేవుడు మాత్రం నిన్ను వదిలివేయడు ప్రియులారా. ఆయన నిన్ను కాపాడుకుంటాడు, ఆయన నిన్ను రక్షించుకుంటాడు. అందుకే ఏమన్నాడు చూడండి, ఎంత చక్కటి మాటను మాట్లాడాడు. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. తన స్నేహితులు మాట్లాడుతున్నారు, యోబు అనుకుంటున్నాడు, ఎస్, నేను నీతిమంతుణ్ణి, నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నన్ను చేయి విడవడు, దేవుడు తిరిగి మరలా నన్ను లేపుతాడు. ఇప్పుడు నేను శోధింపబడుతున్నాను, తిరిగి మరలా శోధింపబడినది సువర్ణముగా ఎలా మారుతుందో, శోధింపబడినది ఇదిగో బంగారంగా ఎలా మారుతుందో, అలా మరలా నేను బంగారంగా మారబోతున్నాను. నా దేవుడు తిరిగి మరలా నన్ను లేవనెత్తబోతున్నాడు. నిజమే, 6 బాధలు కలిగిన, 7 బాధలు కలిగిన నన్ను దేవుడు వదిలిపెట్టడు. ఆయన చేయి పట్టుకుంటాడు, ఆయన నన్ను లేపుతాడు, నన్ను రక్షించుకుంటాడు ఆయన అన్న విశ్వాసం యోబు గారికి ఉంది. ప్రియులారా, ఈరోజు మీరు నమ్ముతున్నారా? దేవుని యందు మీరు విశ్వాసం ఉంచి ఉన్నారా? ఇదిగో యోబు గారి స్నేహితుల వలె మీరు అనేకులను నిందించు వారిగా ఉన్నారా? వారి కష్టాలను బట్టి, ఇబ్బందులు బట్టి? లేదా యోబు గారి వలె నీతి నిజాయితీలు, నీతి పరిశుద్ధతలు ఇదిగో మన జీవితంలో, మీ జీవితాలలో
మీరు దేవునితో పాటు ఆయన ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడో అలాంటి జీవితాన్ని మీరు కూడా కలిగి ఉన్నారా? అయితే మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎలాంటి జీవితాన్ని కోరుకున్నాడో అలాంటి జీవితాన్ని మనందరం కలిగి ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ యోబు గారు లాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే, నీకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా దేవుడు తప్పకుండా నిన్ను లేపుతాడు. ఆయన దక్షిణాస్తముతో నిన్ను కాపాడుకుంటాడు. ఆయన నిన్ను రక్షించుకుంటాడు. ఆయన తిరిగి మరలా నిన్ను నిలబెట్టుకుంటాడు. ఆయన కృప, ఆయన కరుణ, ఆయన కటాక్షములను నీ పైన మెండుగా కురిపిస్తూ ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తాడు. ప్రియులారా, దేవుణ్ణి నమ్ముతారా? యోబు వలె మీరు కూడా రక్షింపబడాలని, యోబు వలె ఇదిగో మిమ్మల్ని కూడా దేవుడు కాపాడాలని హృదయపూర్వకముగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను బట్టి మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.